అంటే నీకు ఇప్పుడు కష్టం. శివ తర్వాత జేడి చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. అయితే జేడి చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు అని తెలిసింది. చెప్పింది ఏంటంటే జేడి తర్వాత నేటి సిద్ధార్థ కదా, నేటి సిద్ధార్థ చేస్తున్నాడు. మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో. నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను, వాడు నేటి సిద్ధార్థ దేనికి వచ్చాడు, అందరం ప్యాక్ ఆడుతున్నాం. ఓకే, ఎవరెవరు? మా బ్యాచ్ ఏదో, నా దగ్గర డబ్బులు లేవు. సరే ఎవరున్నాడు పక్కనంటే జేడీ ఉన్నాడు. వెళ్ళా, అరే ఇద్దరా జేడీ ఒక 500 కావాలి. 500 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువ. నేను ఇవ్వనురా అన్నాడు. రే ఫస్ట్ మేకప్ వేసిందా నేను రా, నీకు చెప్పిందా నేను రా, నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా, 500 ఇవ్వటానికి ఏమైందిరా, ఏదో ఇవ్వరా. ఆడు ఎంత పిసినసాడు అంటే ఇప్పటికీ పిసినసాడు. ఆడు జేడీ డబ్బులు తీయడు, అవసరం అనుకుంటే తీస్తాడు, అది తీయడు. నేను ఇవ్వను రా, చెప్తే మటుకు ఇవ్వాలా, ఏదరా ఇవ్వరా, మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చినా లేరా, నువ్వు అని చెప్పి మొత్తానికి 500 తీసుకున్నాను. ఇప్పుడు వరకు ఆడ 500 ఇవ్వలేదు. నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది, జేడీ గారికి 500 ఇవ్వాలి. మనం అడుగుతుంటాడా, మర్చిపోయాడు, ఇప్పుడు చూస్తే అడుగుతాడేమాడే. అది నా పర్సనల్. అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే 500 గురించి వాడిని బతిమాలటం, ఆయన బ్లాక్మెయిల్ చేయటం, నేను మేకప్ చేశాను, బొట్టు పెట్టాను, నువ్వు కానీ నాకు ఇవ్వలేదు అనుకో మళ్ళీ బొట్టు చెడిపేస్తాను అంటే అట్లా బ్లాక్. ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప అట్లా కొద్దిగా ఏడిపించేవాడిని అందరినీ. ఉత్తేజన ఏడిపించేవాడిని, వంశీవాడిని అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది. మార్నింగ్ ఏమేం కావాలి ఏంటి అనేది అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్ ఇవ్వాలి. ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి, బ్లడ్ రాయలే వంశీ, గొడవ, నేను తేవాలి కదా, నువ్వు రాయలేదు నేను తేలేదు. అంటే ఇట్లాంటి మెమరీస్. సార్ శివ తరువాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ అక్కడి నుంచి? నా ట్రావెలింగ్ అక్కడి నుంచి కాదు, అంటే నిన్నే పెళ్ళాడతా నుంచి ఇంకా ఫుల్ ప్రాజెక్ట్ కదా. సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి? ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ మూవీ అప్పుడు కానీ? ఇక నాగార్జున అంటే చంద్ర, చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి? అంటే అన్నమయ్య చేసేటప్పుడు నిన్నే పెళ్ళాడితో పర్సనల్గా చేశాను. తర్వాత కేటీ కుంజమోహన్ గారి సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు. రక్షకుడికి వెళ్ళాను కానీ ఆయనతో చెప్పేశాను నేను, సార్ నేను పర్సనల్గా చేయలేనండి, నాకు ఎందుకంటే పర్సనల్ మేకప్ వేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు, నాకు ఎటంటే అటు తిరగటం చేయటం, అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా దూరిపోవటం, ఆడితో తిట్లు తింటాం, నేను తిట్టడం, ఇది ఒక ఇదిగా ఉండేది నాకు. సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా అల్పడి ఇది తక్కువ చేయటం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సజెషన్ షాట్ తీరేదనే డైరెక్టర్ ఉంది, అది చూసేవాడు. ఇలాంటివి చేస్తూ ఉండేవాడు కదా, నాకు కట్టేసినట్టు అయిపోయింది నాగార్జున గారు పర్సనల్గా. అప్పుడు ఆయన అది కాదురా అన్నమయ్య సినిమా ఒకటి చేసి అన్నాడు. అక్కడి నుంచి అన్నమయ్య సినిమాకి ఫుల్ ప్రొజెక్ట్ చేశారు. ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది. ఆయన క్యారెక్టర్ కానీ, నన్ను పిలవటం కానీ, చేయటం కానీ. శివ తర్వాత ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 500-600 మంది పబ్లిక్ వచ్చేసేవాడు. అంతే కదా. బాగా క్రేజ్ పెరిగిపోయినప్పటికీ అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం, అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక మనిషి అయిపోయాడు నాలోనే. అబద్ధం ఆడేవాడిని కాదు, తలెత్తి మాట్లాడేవాడిని, ఏమనుకునేవాడు కాదు, నవ్వుతూ ఉండేవాడు. ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. అంటే మనం పని చేయగలం ఈయన దగ్గర. అక్కడి నుంచి అన్నమయ్య దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు, చంద్ర అంటాం షూటింగ్. సో ఆ బాండింగ్ అంటే దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు. అన్న అనాలా, తమ్ముడు అనాలా, లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా. నన్ను అలాగే చూసేవాడు ఆయన, నేను అలాగే చూసుకున్నాను. ఇప్పటికి కూడా ఏంటంటే పోదు, ఇప్పటికి కూడా అది అలా అయిపోయింది. అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద మటుకు మళ్ళీ మేకప్ వేయలేదు.
వేరే వాళ్ళకి వెళ్ళేది ఇప్పుడు దాకా మీరు. ఆయన దగ్గర నుంచి దేనికి మన సాయిబాబా సినిమా చేసిందని చెప్పా. సార్ ఇంకా నేను రిటర్న్ తీసుకుంటాను సార్, ఆలోచించుకోరా చాలు అంతే. చాలామంది ఆర్టిస్టులు పిలిచారు. నేను మేకప్ వేసేది ఆయన దగ్గర నుంచి మానేయడం ఎందుకు? అంతే కదా, ఇట్స్ ఫ్యాక్ట్ కదా. ఆయన దగ్గర నుంచి మానేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేం. ఒకటి మట్టికి గ్యారంటీ చెప్తాను, ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకటం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి. మేకప్ మ్యాన్కి, వేరే వాళ్ళు కాదు. నాలాంటి తింగిరోని, మామూలు తింగిరోని కాదు నేను. ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, గొడవలు కూడా పెట్టుకునేవాడు, పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్నాం. అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్. అసలు నన్ను ఎప్పుడో తీసి బయటికి పంపాలండి. నా దేనికి ఫేస్ అని అంటే రారా ఆట గొడవ. అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు, ఒక్కడిని కూడా దగ్గర రానిచ్చేవాడు కదా. అట్లా చూస్తే వెళ్ళిపోయేవాడు. కటౌట్ అలాగే ఉండేది, కటౌట్ అట్లా మొండిగా ఉండేవాడిని జ్ఞానం చేయటం. అది సార్. శివ విషయానికి వస్తే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, ఎస్ గోపాల్ రెడ్డి గారు. అప్పటికి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఒక పేరుండేది. సినిమా స్టార్టింగ్కి వస్తే ఎండింగ్కి ఉండేవారు కాదు. అంటే ఆయన చాలా బిజీ, ఏ రోజు ఏ సెట్లో ఉంటారో తెలియదు. ఆయన్ని చాలామంది వద్దు అన్న ఆర్జీవి ఆయనే కావాలని పట్టుబట్టి పెట్టుకున్నారు. అక్కడ నిజమేనా? మంచి కెమెరా. ఇప్పుడు ఆయన బాగా